మహారాష్ట్ర ఎన్నికలు ఆల్ ఇండియా ఉలేమా బోర్డు చుట్టే తిరుగుతున్నాయి. మహావికాస్ అఘాడీ కూటమికి ఉలేమా బోర్డు 17 డిమాండ్లతో కూడిన లేఖను అందించడం వివాదాస్పదంగా మారుతుంది. తాము కూటమికి మద్దతు ఇవ్వాలంటే ఈ డిమాండ్కు అంగీకరించాలని స్పష్టం చేసింది ఉలేమా బోర్డు. ఆ డిమాండ్లను ఒక్కసారి పరిశీలిస్తే అవి ఎంత ప్రమాదకరమైనవో అర్థమవుతాయి. వీటిని గనుక కాంగ్రెస్ పార్టీ నెరవేరిస్తే ఇక దేశంలో ఐసిస్ పాలన సాగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఆ డిమాండ్లేమిటి? అవి ఎందుకంత ప్రమాదకరమైనవి చూద్దాం. అంతకంటే ముందు సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ చరిత్ర, అతడు చేసిన నేరాల వంటి వాటిపై పూర్తి రీసెర్చ్తో కూడిన స్టోరీ NH ప్రైమ్ స్టోరీస్ దట్ మ్యాటర్స్లో వీక్షించగలరు. ఇప్పుడే www.nhprime.comకు వెబ్సైట్లోకి లాగిన్ అయి సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. 2012 నుంచి 24 మధ్య వరకు జరిగిన అల్లర్ల కేసులో అరెస్టైన ముస్లింలను విడుదల చేయాలనే డిమాండ్లతో కూడిన లేఖను ఉలేమా బోర్డు అఘాడీ కూటమి ముందు ఉంచింది. అంటే రాష్ట్రంలో జరిగిన అన్ని అల్లర్లలో అరెస్టైన ముస్లింలందరినీ విడుదల చేయాలన్నమాట. అయితే ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా? వీరంతా అమాయకులని, ప్రభుత్వాలు వీరిని అన్యాయంగా అరెస్టు చేశాయన్నది ఉలేమా బోర్డు వాదన. కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి అధికారంలోకి వస్తే వీరిని విడుదల చేయాలని ఉలేమా బోర్డు కోరుతుంది. నిజానికి వీరంతా అమాయకులైతే కోర్టులో ఇప్పటికే నిర్దోషులుగా నిరూపించబడేవారు. అంతే తప్ప ప్రభుత్వాలు ఇందులో జోక్యం చేసుకుంటే ఎన్నో విపత్కర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. దీంతో పాటు అల్లర్లలో పాల్గొన్న వారు దోషులుగా నిర్ధారించబడి శిక్ష అనుభవించిన విడుదలయ్యే నాటికి వారిలో మార్పు వచ్చిందా అంటే అదీ లేదు. షాకిబ్ నచన్ అనే ఉగ్రవాది గురించి తెలుసుకుంటే దీనిపై ఓ క్లారిటీ వస్తుంది. అతడు మహారాష్ట్ర రాజధాని ముంబైకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలోని పడ్గాను గతంలో ఐసిస్ గ్రామంగా ప్రకటించాడు. ఇందులో 90% మంది ముస్లింలే ఉన్నారు కాబట్టి దీనికి అల్షామ్ అనే పేరుని పెట్టాడు. అంటే ఇంగ్లీష్లో గ్రేటర్ సిరియన్ రీజియన్ అని అర్థం. ఆ గ్రామాన్ని ఐసిస్ రాజ్యంగా ప్రకటించడంతో ఇక్కడ శిక్షలు, పాలనంతా ఐసిస్ కనుసన్నల్లో నడుస్తుందన్నమాట. ఈ విషయాన్ని గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ NIA ఐసిస్ మాడ్యూల్ భగ్నం చేసింది. 2023 డిసెంబర్లో మహారాష్ట్ర, కర్ణాటకలో ఏకకాలంలో సోదాలు జరిపి వీరిని అరెస్టు చేసింది. ఇందులో ముఖ్య వ్యక్తి షాకిబ్ నచన్. ఇతని వద్ద ఐసిస్కు చెందిన పుస్తకాలు, జకీర్ నాయక్ వీడియోలను NIA స్వాధీనం చేసుకుంది. అతడిని అరెస్టు చేసింది. అయితే ఈ షాకిబ్ నచన్కు తీవ్ర ఉగ్రవాద చరిత్ర ఉంది. 1991లోనే ఇతడు ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్న కేసులో అరెస్ట్ అయ్యాడు. అప్పటి ఈ కేసులో 10 ఏళ్ల పాటు కారాగార శిక్షను సైతం అనుభవించి 2001లో విడుదలయ్యాడు. అరెస్టుకు ముందే భారత్లో నిషేధిత సంస్థ సిమిలో సెక్రటరీగా పనిచేశాడు. 10 ఏళ్ల జైలు శిక్ష తర్వాత కూడా ఇతని బుద్ధి మారలేదు. ఉగ్రవాద కార్యకలాపాలను ఆపలేదు. జైలు నుంచి విడుదలైన ఏడాది తర్వాత మరోసారి బాంబు దాడికి పాల్పడ్డాడు. 2002-3 మధ్యలో జరిగిన పలు బాంబు దాడుల్లో షాకిబ్ నచన్ ప్రమేయం ఉందని భద్రతా దళాలు గుర్తించాయి. మళ్లీ ఇతడిని అరెస్టు చేయగా కోర్టు రెండోసారి యావజ్జీవ శిక్ష విధించింది. 2002లో అరెస్టైన తర్వాత కోర్టు విచారణ, శిక్షకాలం పూర్తిగా అనుభవించాక 2017లో విడుదలయ్యాడు. అంటే రెండోసారి అరెస్ట్ అయ్యాక దాదాపు 15 ఏళ్లు జైల్లో ఉన్నాడన్నమాట. అంతకుముందు అనుభవించిన శిక్షతో కలిపితే మొత్తం 25 ఏళ్లు జైల్లోనే గడిపాడు. అప్పటికి వీడి బుద్ధి మారలేదు. రెండోసారి విడుదలైన తర్వాత కూడా ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. ఈసారి ఏకంగా ఐసిస్ గ్రామాన్ని సృష్టించాడు. ఉగ్రవాదికి ఎన్నిసార్లు శిక్ష విధించినా వాడి బుద్ధి మారదనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఉలేమా బోర్డు కోరిక మేరకు కాంగ్రెస్ నేతృత్వంలోని అఘాడీ కూటమి అల్లర్లకు పాల్పడిన ఇలాంటి ముస్లింలందరినీ విడుదల చేస్తే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు ముస్లిం యువతకు పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రయారిటీ ఇవ్వాలని, వారిని పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ కావడానికి ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరుతుంది ఉలేమా బోర్డు. నిజానికి ముస్లిం యువత ఉద్యోగాలు రాణించడాన్ని ఎవరూ తప్పుపట్టారు. ఎందుకంటే మన దేశంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. కానీ ఉలేమా బోర్డు కోరుతున్న దాని ప్రకారం వారికి ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా పోలీసు ఉద్యోగాలు ప్రయారిటీ ఇవ్వాలంటుంది. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. పోలీస్ రిక్రూట్మెంట్లో ఉన్నతాధికారులకు కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయి. ఇంటర్వ్యూలు, రికమెండేషన్లలో ఇవి వర్తిస్తాయి. వీటిలో ప్రభుత్వం ఆదేశించినట్లుగా అధికారులు ముస్లింలకే ప్రయారిటీ ఇస్తే అది ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో చెప్పనక్కర్లేదు. యావత్ డిపార్ట్మెంట్ మొత్తం ఒకే వర్గంతో నిండిపోతుంది. అందులోనూ ఎవరిని నియమించాలన్న విషయాన్ని ఉలేమా బోర్డు సభ్యులు సూచిస్తే ఇంకేమైనా ఉందా? ఇలాంటి భయంకర నిబంధనలతో కూడిన 17 ఉలేమా బోర్డు డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అంగీకరించింది. మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నానా పటోలే వీటిని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో ఉలేమా బోర్డు కూడా తమ మద్దతు కాంగ్రెస్కే ఉంటుందని, రాష్ట్రంలోని ముస్లింలంతా అఘాడీ కూటమి అభ్యర్థులకే ఓటు వేయాలని కోరింది. మరి భవిష్యత్తులో అఘాడీ కూటమి గెలుస్తుందా? ఒకవేళ గెలిస్తే ఏం జరుగుతుంది అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.